అందరికీ నమస్కారం. నేను యమున. టాక్కేసీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలు సోనాలిక పడల, మాధురి పెద్దిరెడ్డి మరియు రేణుకాదేవి వేణు. సోనాలిక ఇంతకు ముందు టాక్కేసీ కార్యక్రమాలన్నీ సజావుగా చేసి మీ అందరి మెప్పు పొందింది. అలాగే ఈసారి మాధురి మరియు రేణుక కూడా ఈ కార్యక్రమాన్ని సరదాగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలిసి తెలియక జరిగిన తప్పులన్నీ క్షమించి మీ కుటుంబంలా భావించి మన్నించండి. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ యమున. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అసలు మనం మొన్నే దీపావళి వేడుక చేసుకున్నట్టుంది. చూస్తే కొత్త సంవత్సరం అదిగో అంటే ఉగాది, మళ్ళీ ఏప్రిల్ కూడా వచ్చేసింది. సమయం ఇలా ఫాస్ట్గా గడిచిపోయినా మన మనసులో మాత్రం మన మాతృభూమి పైన ఉన్న ప్రేమ మాత్రం నిరంతరం తరగకుండా అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్గా ఉగాది కాబట్టి, ఉగాది సంబరాలు కాబట్టి పంచాక్షరం నుంచి మొదలు పెట్టేద్దాం. మరి మన పంతులు గారు శ్రీనివాసాచార్యులు రెడీగా ఉన్నారు. వారిని ఘనంగా ఆహ్వానిద్దాం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. ज्येष्ठराजं ब्रह्मणस्पद आनस्वन्मन्नोदविश्रीदजातं श्री महागणाधिपतये नमः। हरिः ओम। बोलो गणेश महाराज की जय। सिद्धिविनायक परब्रह्मणे नमः। ओम श्रीमान सुरः परिवारपत्रस्य मधुसूदनमण्डलमदेश लक्ष्मी सौभाग्यवती स्नीता धर्मपत्रिनाम्नी जागृत नामदेश्या गुरुत नामदेश्या समेत यजमानस्य लाभकुटुम्बानिक्षामस्थैर्यविरुजवयारारोग्यश्रियावृक्षतं धर्मार्थकाममोक्षा चतुर्विधा फलपुरुषादरिक्षतं संघसभ्यानां समेत लोककल्याणार्थं विश्वशान्तिकरणार्थं वर्षे वर्षे अन्योन्या व्यवस्था धर्मकर्ता व्यवस्था कार्यनिर्वाहक वर्ग समस्त मित्र सहायेन निर्वाहित उगादी पर्वदिन महोत्सव अंगत्वेन एतद् महोत्सवं लक्ष्मी गणपति परब्रह्म अनुग्रहेण निर्विघ्नेन परिसमाप्तिकरणार्थं विघ्नेश्वर प्रार्थनाञ्च करिष्ये अखंड दीपाराधनाञ्च करिष्ये। ओम अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। तदंग सभाभिवन्दनं कुर्यात्। ఉగాది పంచాంగ శ్రవణాన్ని పూజారకాన్ని ఎందుకు చేయించాలి? చేయించినందువల్ల ఏమిటి ప్రయోజనం కలుగుతుంది అంటే అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయండి. అది ఏ విధంగా అనేది ప్రకరణంతో ప్రారంభిస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. मंत्र श्रीमन्नारायणाचार्य रामानुजं यतिं भजे शतवर्षरा संजातं राघवाचार्य गुरोसुधः पूर्वाचार्य संसिद्ध्यं श्रीनिवासार्य आचार्यं अहं भजे। भक्ताग्रसितंदरिकी శ్రీ పరాభవన
నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ సంవత్సర నామధేయం పరాభవ నామ సంవత్సరం. సంవత్సరానికి సంబంధించి పరాభవ అనే నామంలో ఉండేటటువంటి అంతరార్థం, దాని వల్ల కలిగే ఉపయోగాలు, అర్థాంతరాలు కూడా వివరిస్తున్నాము. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్స్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వర్ధకముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ కుసాదనం సముచితం పంచాంగమాకర్ణతాత్. పంచాంగ శ్రవణం వినడం వల్ల శ్రీ కళ్యాణ గుణావహం అనంతమైనటువంటి మంగళాలన్నీ సంప్రాప్తిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు అంటారు కదా, కళ్యాణ గుణాలు అంటారు. సమృద్ధిగా రిపుహరం అహంకారము, కోపం అనేటటువంటి శత్రువు దూరంగా వెళ్ళిపోతుంది. దుస్వప్న దోషాహరం చెడు స్వప్నాలన్నీ కూడా రాకుండా ఉంటాయి. వస్తే మన దోషాలన్నీ పోతాయి. గంగా స్నాన పుణ్యఫలదం గంగా నదిలో పవిత్రంగా పుణ్యం కూడా లభిస్తుంది. గోదాన తుల్యం దానాలలోకెల్లా గోదానం శ్రేష్టమని వేదం ఎలా చెప్తున్నదో, ఆ గోదానం చేసిన పుణ్య ఫలితం కూడా మీకు లభిస్తుంది. ఆయుర్వర్ధనముత్తమం ఆయుష్ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా కూడుకున్న శత ఆయుష్ లభిస్తుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం మనం పిల్లందువల్ల మనకి జన్మించినటువంటి పిల్లలకు కూడా వాటి ఫలితాన్ని పొందుతారు. శుభకారాలన్నీ వారికి కలుగుతాయి. నానా అకర్మసుత ఆధారం మనం తెల్లవారులేని కొనుక్కునే వరకు చేసినటువంటి కృత్యాలన్నిటికీ ఆధారం అవుతుంది. సముచితం పంచాంగమాకర్ణతాత్. ఇటువంటి మంచి ప్రయోజనాలని పంచాంగ శ్రవణం వినడం వల్ల లభిస్తాయి. పంచాంగాలు ఏంటంటే జిదిత్యశ్రాయమా అప్నోతి పారాత్ ఆయుష్య వందనం నక్షత్రాద్ హరతే పాపం యోగారోగ నివారకం కరుణాత్ కార్య సముద్యత్యాత్ పంచాంగమాకర్ణయాత్. ఇది వారము, లగ్నము, యోగము, కరణాలు కలిపి ఈ 5 కలిపి పంచాంగంలో ఉన్నటువంటి భావాలు, వీటి వల్ల 5 రకాలైన ప్రయోజనాలు మనకి నిండుగా లభిస్తాయి. ఇప్పుడు ఉగాది పరాభవ నామ సంవత్సరం గురించి వర్ణించుకుంటున్నాం. పరాభవ హయం వందే నర్యాప సౌందర్యతం ఉత్తండ తరంగారుణం పరశూన్వర పాణినం. ఈ పరాభవ నామ సంవత్సరానికి దేవత అగ్నిదేవుడు. ఆయన శరీరం ఉండదు, కానీ పరశురాముడు పట్టుకున్నటువంటి పరశులు పట్టుకోనున్నాడట. చల్లనైనటువంటి గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఏం చేస్తాడండి? మానవులందరికీ కూడా మంచి కలిగించే అటువంటి లక్షణం కలిగిన అగ్నిదేవుడు అనరుడు. ఆయన పరాభవ సంవత్సరంలో మనకి ఉండేటటువంటి శత్రు తత్వమైనటువంటి దుర్గుణాలన్నీ దూరంగా చేసి సుగుణాలను కలుగజేసి మనని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంచుతాడు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి సంవత్సర దేవుడు. ఈ పరాభవ సంవత్సరం కలియుగంలో 5187వ సంవత్సరం, విక్రమార్క శతాబ్దంలో 2083వ సంవత్సరం, సంవత్సర పూర్వ సంవత్సరాల్లో 40వ సంవత్సరం అండి. పరాభవ నామ సంవత్సరంలో రాజు గురుడుగా ఉన్నారు. ధర్మ అర్థ కామ మోక్షాలు, అధికమైనటువంటి పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు దేశాది నేతలు నిర్వహిస్తారు. దానివల్ల రామరాజ్యం వలె ప్రజలు సుభిక్షంగా ఉంటారు. మంత్రి పూజుడైనందువల్ల అకారణంగా దేశ సరిహద్దుల్లో సైనికులకు తిరుగుబాటు
ద్వాదశి రాసుల వారికి ఆదాయ గదాలు చెప్పుకోతున్నాం. ఈ సంవత్సరం అశ్విని నక్షత్రము, పుష్యమి నక్షత్రము, స్వాతి నక్షత్రము, అభిజిత్ నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి, అనేకమైనటువంటి ధనకరక వస్తువాహనాలు కొంటారు, సంతోషంగా ఉంటారు మీరందరూ. భరణి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, విశాఖ నక్షత్రము, శ్రవణ నక్షత్రం వారికి అనారోగ్యం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ధ్యానము చేయడం నేర్చుకోవాలి, ఆహార నియమాలు మార్చుకోవాలి, లేకపోతే అనారోగ్యం దీనికి చేకూరుతుంది. ఇక కృతికా నక్షత్రము, మగా నక్షత్రము, అనురాధ నక్షత్రము, ధనిష్ట నక్షత్రం వారికి ఆయువు ఉందండి. దీనికి ఏమైనా ఇబ్బందులు ఉండవన్నీ తొలగుతాయి, ఆయుష్ బాగా పెరుగుతుంది. ఇక రోహిణి నక్షత్రము, కుంభ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, శతభిష నక్షత్రం వారికి అర్థలాభం అన్ఎక్స్పెక్టెడ్ గా విపరీతమైన ధనం లభిస్తుంది. మృగశిర నక్షత్రము, ఉత్తర నక్షత్రము, మూల నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రాల వారికి మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు సర్వేశ్వర ధ్యానాన్ని చేయాలి. ఆడవాళ్ళైతే లలితా శాస్త్రాన్ని పఠించడం చేయాలి. ఆరుద్ర నక్షత్రము, హస్త నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి రాజపూజ్యం బాగా ఉంటుంది. పదవుల్లో మీరు అనేకమైన ఉన్నతమైన పదవుల్లో నిర్వహిస్తారు. విద్యార్థులకి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగానికి సంకల్పించిన వారికి ఎటుట్లోనే మీకు ఉద్యోగం దొరుకుతుంది. పునరుసు నక్షత్రము, చిత్ర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, రేవతి నక్షత్రం వారికి శనివారాలు, ఆదివారాలు మీరు డ్రైవ్ చేసినప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. శని ఆదివారాలు మంచిది కాదు. అనేకమైనటువంటి గృహంలో కానీ కార్యాలయంలో కానీ శత్రుత్వం పెరుగుతుంది కాబట్టి మౌనంగా ఉండడం చాలా మంచిది. ఇక 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక చివరిదైనటువంటి మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా ఉన్నటువంటివి మాకేదో ఈ సంవత్సరం పోగలేదండి. అదంతా కాకుండా మీ కుటుంబ పరంగా తల్లిదండ్రులు ఆరాధించినటువంటి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శక్తివంతులు లేకుండా ఉపవాసాలు చేయడము, తర్వాత ఆరోగ్యం గురించి ధ్యానాన్ని ఎక్కువగా చేయడము. పిల్లలు చాలా విసిగిస్తున్నారండి, సరిగ్గా చదువుకోవడం లేదు. ఇవన్నీ అంటే వారాహదేవిని కానీ, సరస్వతీదేవిని కానీ, లేక హయగ్రీవ స్తోత్రాలు కానీ, యాజ్ఞవల్క్య సరస్వతీ స్థుతులు కానీ ఇంటిలో మీ పని మీరు చేసుకుంటుండగా ఆడియోలో కానీ వీడియోలో కానీ వింటే మంచిది. ఇంకా మన దేవాలయం తరపుని మీరు వచ్చారు కాబట్టి మన గుడిలో మీ అందరి సహాయంతో మే 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాలు భవంతు. జై శ్రీరామ్. ఏడు పిల్లలవాడ, వెంకటరమణ, గోవింద. ఆపద ముక్కులో అనాథ రక్షక, గోవింద గోవింద. థ్యాంక్ యూ పంతులు గారు. మీ ఆశీర్వాదాలు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ శక్తిని, భక్తిని మనవంతు మీ అందరికీ ఇవ్వాలి. జై శ్రీరామ్. We sincerely request first 5 teams, Nartan School of Dance, Megalithan Stars, Baby Dolls, Nartan Academy of Dance,
the second batch. And Chinchila Pidgulu, please backstage ki రావాల్సిందిగా కోరుకుంటున్నామండి ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ ఆన్ టైంలో వచ్చిన మీ అందరికీ. ఈరోజు ఉగాది ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగబోతుందండి. ఈ గ్రాండ్ ఈవెంట్ని స్టార్ట్ చేసే ముందుగా మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆయనే మన ట్యాక్కేసీ ప్రెసిడెంట్ శ్రీ మధు గంట గారు. ఆయన ఒక్క రోజులో ప్రెసిడెంట్ కాలేదు, రకరకాల డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ రోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఇంత స్థాయికి చేరుకున్నారు. ఫ్రెండ్లీ నేచర్, కైండ్ హార్టెడ్ ఇవన్నీ కలిస్తేనే పర్ఫెక్ట్ లీడర్ అవుతారు. ఈయనే మధు గంట గారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ శ్రీ మధు గంట గారు విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రేణు. సో వచ్చిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ క్యాన్సర్ సిటీ నిర్వహిస్తున్న ఈ ఉగాది వేడుకలకు వచ్చిన మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే మనకు ఉగాది అంటే తెలుగు కొత్త సంవత్సరం అని తెలుసు అందరికీ. సో ఉగాది రోజు ప్రత్యేకంగా మనం ఉగాది పచ్చడి చేస్తారు ఇళ్ళల్లో. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే షడ్రుచులు మనకు హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్, యాంగర్, సర్ప్రైజెస్ అండ్ డిఫికల్టీస్. సో ఇవన్నిటి సమ్మేళనం తోటి మన లైఫ్ కూడా అట్లా ఉంటుందనే సిగ్నిఫికెన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఎదుర్కొంటూ జీవించడంలోనే ఒక సంపూర్ణత అనేది ఉంటుంది. సో అలాగే మీరందరూ ఈ ఉగాది నూతన సంవత్సర సందర్భంగా మన ఉగాది పచ్చడిని గుర్తు తెచ్చుకొని మీకు ఎట్లాంటి అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటూ మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటూ మా బ్యూటిఫుల్ యాంకర్స్కి ఇస్తున్న ఈ ప్రోగ్రామ్ హ్యాండింగ్ ఓవర్ టు నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ స్పీచ్. ఒకసారి